హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ప్రోమోకి బిగ్ బాస్ ఎపిసోడ్కి అంత సింక్ లేదు, అంత సంబంధం లేదు. ప్రోమోస్లో ఇచ్చినంత ఎలివేషన్స్ కానీ అది చూపించిన విధానం కానీ అంత ఫీల్ ఎపిసోడ్లో కనిపించలేదు. నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది అంటారు చూసారా, అట్లానే ఉంది. ప్రోమోలో మాత్రం అదేదో వేసేసుకుంటున్నట్టు, నాగార్జున గారు కడిగేస్తున్నట్టు అని అనిపించేసింది. బట్ ఎపిసోడ్లో అంత సేట్ ఏం లేదండి. ఇంతకుముందు 3 వీక్స్ 4 వీక్స్ ఎపిసోడ్సే ప్రియా గారికి శ్రీజ గారికి ఎట్లయితే అడిగారో అంత గట్టిగా అయితే ఇవాళ నాగార్జున గారు అడగలేదు. అండ్ నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక. ఫస్ట్ ఎవరిని మెచ్చుకుందాము అని అంటే శ్రీజ గారిని, దివ్యనిక్త గారిని. వీళ్ళిద్దరు మాట్లాడిన విధానం నాగార్జున గారితో చాలా బాగుంది. శ్రీజ గారు ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా మాట్లాడేశారు. అరవకుండా ఆమె చెప్పాలనుకున్నది చెప్పటము అండ్ పాయింట్ చెప్పడం చాలా బాగుంది ఫ్రమ్ శ్రీజ గారు. అండ్ దివ్యనిక్త గారు కూడా ఆమె నిర్మోహమాటంగా బర్నీ గారు ఏమైనా అనుకోనియండి అని చెప్పేసి ఆమె ఏదైతే మాట్లాడిందో నాగార్జున గారితో, తనుజ గారి గురించి, అది కూడా బాగుంది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి అనవసరమైన ఏమంటారు ఎలివేషన్స్ ఇస్తున్నామా మనం అని అనిపించేసింది. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ మీరు క్లియర్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయ్యారు. ఫస్ట్ థింగ్, సంచాలకులు ఫెయిల్ అవ్వటం, బెలూన్ టాస్క్లో ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఆ హోల్ నుంచి బయటకు వచ్చే దాంట్లో ఫెయిల్ అయిపోయారు. సో అది సంచాలకులు ఫెయిల్. కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫుల్ బాడీ వచ్చేస్తేనే వాళ్ళు ఫస్ట్ అని చెప్పారు సంచాలకులు. ఓకే, సంచాలకులు ఆ రూల్ పెట్టారు, కానీ వాళ్ళు పాజ్ అని చెప్పారు. పాజ్ అన్నప్పుడు మీరు బయటకు వచ్చినా, మొత్తం బాడీ బయటకు వచ్చినా, సగం బాడీ బయటకు వచ్చినా దెర్ ఈజ్ నో యూస్. సో ఆ పాయింట్లో సంచాలకులు ఫెయిల్ అవ్వటం వల్ల మీకు అక్కడ 100 పాయింట్స్ వచ్చాయి. సెకండ్, వాళ్ళు కింద నుంచి పైకి రావటం ఒకటి. ఇంకొకటి బిగ్ బాస్ పార్షియాలిటీ ఏంటి, ముందు రోజు కింద ఉన్న వాళ్ళని తీసేయకుండా అప్పుడు ఒక జోడిని తీసేయచ్చు కదా, అలా తీసేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ టాస్క్లు పెట్టి వీళ్ళ సంజన గారు అండ్ ఫ్లోరా గారు వాళ్ళు కిందకు వచ్చేసాక వాళ్ళు ఎలిమినేట్ అయ్యేటట్టు చేయటము, అది బిగ్ బాస్ పార్షియాలిటీ. ఇంకోటి, మీరు గెలిచాక తనుజ గారు మీకు ఇచ్చేయటం, సేవ్ చేయటం అనేది అది ఇంకొకటి. ఇదొక రీజన్. మీరు కెప్టెన్ అయిన రీజన్స్, మీరు బాగా ఆడుండొచ్చు, మీ ఎఫర్ట్స్ పెట్టుంటారు, బట్ అల్టిమేట్గా మీరు లాస్ట్ వీక్ ఆడినంత కిక్ ఈ వీక్ నాకైతే అనిపించలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు ఆడుండొచ్చు, కానీ ఇన్ని కారణాలు ఉన్నాయి. ఏదైతే డిమాన్ పవన్ గారు కెప్టెన్ అయిన విధానం నాకు అన్ఫేర్ అనిపించిందంటే ఆయన బ్యాడ్జ్ తీసేసి ఇచ్చేశారు. ఒకవేళ ఇవాళ బిగ్ బాస్ తనుజ గారికి చూపించిన వీడియో ఏదైతే ఉందో కన్ఫెషన్ రూమ్లో, ఆ వీడియో బిగ్ బాస్ ఎందుకు అందరికీ చూపించలేదు? ఒకవేళ అది ప్లే చేసుంటే పవన్ కళ్యాణ్ గారు డిమాన్ పవన్ గారి లాగా బ్యాడ్జ్ అనేది తీసేసి ఇస్తారా? అది నాకున్న బిగ్ క్వశ్చన్. అది కెప్టెన్సీ ప్రాసెసే కదా. ఒకవేళ దాంట్లో మిస్టేక్ అయితే డిమాన్ పవన్ గారు ఎలా ఇచ్చేశారో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? ఒకవేళ అది అంటే బిగ్ బాస్ వాళ్ళకు కూడా క్లారిటీ లేదా? డిమాన్ పవన్ గారు సిగ్నల్స్ ఇచ్చారు ఆ కెప్టెన్సీ టాస్క్లో, అందుకే పవన్ అంతసేపు తీసుకున్నాడు ఆన్సర్ చేయడానికి అనేది అది ఇంకొక క్వశ్చన్. అది అసలు అందుకని బిగ్ బాస్ అందరికీ చూపించలేదా, ఓన్లీ తనుజ గారికి చూపించారు? ఎందుకంటే తనుజ గారు అన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం వదిలేసుకుంటున్నారు. ఆ సేవింగ్ కానీ ఏదైనా అన్ని ఆయనకే ఇచ్చేస్తున్నారు, కెప్టెన్సీ టాస్క్ ఏదైనా అన్ని ఆయనకి ఇచ్చేస్తున్నారని ఆమెకు ఒక జ్ఞానోదయంలా చేయడానికి, ఇంకా విజ్ఞాన ప్రదర్శనలు చేయమాకమ్మ, అన్ని త్యాగాలు చేసుకుంటూ పోమాక అని చెప్పి అందుకని ఓన్లీ తనుజ గారికి చూపించారా? దట్ ఈస్ వన్ రీజన్. ఏంటి, కెప్టెన్సీ టాస్క్లో చీటింగ్. ఇన్ కేస్ అది నిజంగా డిమాన్ పవన్ గారిని అడిగితే అది మనకు తెలిసేది, కానీ అది డిమాన్ పవన్ గారిని అడగకుండా బిగ్ బాస్ ఓన్లీ తనుజ గారికి చూపించారు. సో అది 4th రీజన్. 5th రీజన్, మన శ్రీజ గారు వేసిన స్ట్రాటజీ. ఎక్కడైతే ఆమె లాస్ట్ వీక్ మాట ఇచ్చిందో నిన్ను కెప్టెన్ చేస్తానరా అని చెప్పి, అప్పుడు నిజంగా నేను కూడా అనుకున్నానండి పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయితే బాగుండేది, ఇంత బాగా ఆడారని. కానీ ఈ వీక్ కెప్టెన్ అయిన విధానం ఏముందో అది అస్సలు నాకు నచ్చలేదు. ఆయన ఏమైనా అవన్నీ లైక్ ఆయన ఫేర్గా ఆడుండొచ్చు, ఆయన ఎఫర్ట్స్ పెట్టుంటారు, ఏదైనా అవనియండి. ఫస్ట్ శ్రీజ గారి స్ట్రాటజీ, బిగ్ బాస్ పార్షియాలిటీ, సంచాలకులు ఫెయిల్ అయిపోవటం, కెప్టెన్సీ టాస్క్లో ఆయన చీటింగ్ చేయటము, అండ్
ఏదైనా ఇంకా తను హౌస్ మేట్స్ సపోర్ట్, ఇంకా శ్రీజ గారు ఇచ్చిన మాట, సో వీటన్నిటి వల్లే పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ కనుక ఆ వీడియో చూపించుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ రిమూవ్ చేసి ఇస్తారా, లైక్ డిమాన్ పవన్? దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నాకైతే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత మంచిగా నాకు ఫామ్ అవ్వట్లేదు ఒపీనియన్. మీకేమైనా ఫామ్ అయ్యి ఉంటే కింద కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. సో ఇది నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారి కెప్టెన్సీ గురించి. అండ్ నేను మొన్న ఎపిసోడ్ జరిగినప్పుడు కూడా రివ్యూలో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసి, ఏది నిన్ను నీ లైట్ ఆఫ్ చేసేసింది బర్నీ గారే, ఆయన ఎందుకు తీసుంటాడు నిన్ను అని చెప్పి ఆన్సర్స్ చెప్పారు చూసారా. నాకు ఆయన చెప్పింది అలా అనిపించేసింది. ఆల్రెడీ బర్నీ గారే నిన్ను ఆఫ్ చేశారు, ఎందుకు తీసుంటాడు అని అడుగుతారు చూసారా, అలా ఉన్నట్లుంది ఆయన వే ఆఫ్ ఆన్సరింగ్. లైక్ బర్నీ గారే వెళ్ళుండొచ్చు అని లేదు, ఎందుకంటే అక్కడ హై ఛాన్సెస్ ఇమాన్యుయల్ గారు తీయచ్చు, దివ్యానిక్త గారు తీయచ్చు, ఏదైనా తీయచ్చు, ఎవరైనా తీయచ్చు. కానీ ఆయన ఎందుకు బర్నీ గారి పేరే చెప్పారు? నిజంగానే నాకు తెలిసి అక్కడ ఏదైనా జరుగుంటుంది, అది బిగ్ బాస్ డిమాన్ పవన్ గారిని అడిగితే బాగుండేది అని కూడా నాకు అనిపించేసింది. సో ఇంకా నాకు ఫస్ట్ శ్రీజ గారు, దివ్యానిక్త గారు నచ్చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇవాళ వీడియోస్ చూపించారో నాకు కెప్టెన్సీ అంత మంచిగా నాకైతే అనిపించలేదు. అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్, డిమాన్ పవన్ గారి లాగా ఇచ్చేస్తారా? అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ వీడియో అనేది మొత్తం హౌస్ మేట్స్కి ఎందుకు చూపించలేదు? నా గెస్ ప్రకారం వాళ్ళకు కూడా అంత క్లారిటీ లేదు. ఆ డిమాన్ పవన్ గారిని అడిగేసి ఉంటే అయిపోయేది కదా. లేకపోతే తనుజ గారికి ఒకవేళ డిమాన్ పవన్ గారు లేదండి నేను కావాలని చేయలేదు, ఆ సిగ్నల్స్ అనేవి నేను ఇవ్వలేదు అంటే ఇంకా తనుజ గారికి ఎలా చూపిస్తారు బిగ్ బాస్ టీమ్? పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా త్యాగాలు చేసుకోవద్దమ్మా అని చెప్పేసి. అందుకని నాకు తెలిసి ఓన్లీ తనుజ గారికి కన్ఫెషన్ రూమ్లో పిలిచి మరీ చెప్పి ఉంటారు. ఎందుకంటే తనుజ గారు ఈ బాండ్స్ అన్నీ పెట్టేసుకొని ఆమె లూజ్ అయిపోతుంది అమ్మ. అబ్బా అసలు కెప్టెన్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ సేవ్ అయిపోయేవాళ్ళు, అన్ని బాండ్స్ అన్నీ పెట్టేసుకొని ఆమె ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు. కానీ ఎక్కడో ఇంట్లో వాళ్ళు వేసిన స్ట్రాటజీ అది కేవలం తనుజ గారి వల్లే వర్కౌట్ అయిపోయింది కదా. సో అందుకని నాకు అంత నచ్చట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కెప్టెన్ అయిన విధానం ఉందో. అండ్ ఇంకోటి కూడా ప్రోమోలో చూపించినట్టు నాగార్జున గారు రీతు గారిని, డిమాన్ పవన్ గారిని అడుగుతారు ఏమని, ఎందుకు ఒక గ్లాస్ పెట్టినప్పుడు ఎందుకు అంత కోపంగా బిహేవ్ చేసావని. కానీ నేను ఆల్రెడీ ఒక షార్ట్ అనేది కేవలం మా ఇద్దరు పేరు ఎలా ఆడారో దానికోసం నేను ఒక షార్ట్ అనేది చేసేసాను ఇవాళ ప్రోమో బట్టి. సో వాళ్ళిద్దరికి ఉన్నంత కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్ నాకు తెలిసి అక్కడ ఉన్న 5 పేర్స్లో ఎవ్వరికీ లేదు. అందుకనే వాళ్ళు అన్ని టాస్కులు బాగా ఆడారు. ఉన్న వాళ్ళందరిలో కన్నా వీళ్ళిద్దరికి ఇంకా బాగుంది. అది మీకు చూస్తేనే టాస్కులు చూస్తేనే అర్థమైపోయింది. వీళ్ళిద్దరిని ఎప్పుడైతే అడిగారో డిమాన్ పవన్ గారిని, మీరు పేరుగా ఆడుతున్నప్పుడు UR1 అది గుర్తుంచుకోవాలి, ఏదైనా మిస్టేక్ అయితే ఇద్దరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని చెప్పి నాగార్జున గారు ఏదైతే అన్నారో అది తనుజ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్పలేదు? సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు ఓడిపోయినప్పుడు ఇద్దరిలో ఎవరు నువ్వే తప్పు చేసావని వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. సంజన గారు, ఫ్లోరా గారు ఆడినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి నువ్వే తప్పు చేసావని. బర్నీ గారు, దివ్యానిక్త గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. డిమాన్ పవన్ గారు, రీతు గారు కూడా చాలా లైట్గా హ్యాండిల్ చేశారు. డిమాన్ పవన్ గారు ఆ సిచ్యువేషన్ జస్ట్ అడిగారు, ఆ బాధ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. అప్పటిదాకా ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళు ఆ ఒక్క టాస్క్ వల్ల బాటమ్ ఇన్ ద సెన్స్ టాప్ 3కి వెళ్ళిపోయారు. లేకుంటే వాళ్ళు సేవ్ అయిపోయేవాళ్ళు కదా. దాని తర్వాత ఈ ఉన్న 5 పేర్స్లో ఎవరైనా అంత గొడవలు చేసింది, అరిచింది అంటే ఓన్లీ తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. నాగార్జున గారు ఇక్కడ ఎందుకు అడగలేదు తనుజ గారిని? ఎందుకు అంతలా అరిచేసావమ్మా, మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు కదా, ఇద్దరు అకౌంటబిలిటీ తీసుకోవాలి అని చెప్పి శాక్స్ నీ వల్లే పడిపోయింది, నువ్వే కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఏదైనా ఎందుకు తనుజ గారు అంత చేసినప్పుడు తనుజ గారు అంత ఫీల్ అయిపోయారు కదా, ఏదైతే ఆ డ్రాయింగ్ ఉందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తీసుకురాలేదు కరెక్ట్గా అని చెప్పేసి, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
దాని తర్వాత తనుజ ఇక్కడే ఈ పవన్ కళ్యాణ్ గారికి తనుజ గారికి ఈ నాగార్జున గారు పీకాల్సినంత క్లాస్ పీకలేదని అనిపించేసింది. మళ్ళీ లాస్ట్లో ఒక పాయింట్ మాట్లాడటం, సేవింగ్ అప్పుడు నాకు సేవ్ చేసే వాళ్ళు ఎవరూ లేరంటే నామినేషన్స్లో సేవ్ చేశారు. ఇమాన్యుల్ అక్కడ కనిపించలేదా? నామినేషన్స్లో సేవ్ చేసింది. ఆ టబ్బు ఉన్నప్పుడు ఎవడూ వచ్చి పోయలేదు. దాన్ని హెల్ప్ చేయటం అనరా? ఇమాన్యుల్ గారు హర్ట్ అవటంలో దాంట్లో అసలు మిస్టేకే లేదు. ఇమాన్యుల్ గారు మనం బయట నుంచి చూసేవాళ్ళం, మనమే హర్ట్ ఇన్ ద సెన్స్ మనకే అర్థమైపోతుంది. అందరూ ఆమెను వచ్చి ప్యాంపర్ చేస్తారు, అంత చేస్తారు, అయినా ఆమె నాకెవరు స్టాండ్ తీసుకోరు ఎక్సెప్ట్ నాన్న అని అంటే ఇంకా దీన్ని ఎందుకు అడగలేదు నాగార్జున గారు? సో ఈ కొన్ని పాయింట్స్ నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారిని తనుజ గారు మిగతా వాళ్ళందరినీ మ్యాక్సిమం కవర్ చేశారు నాగార్జున గారు. ఈ కొన్ని పాయింట్స్ ఎందుకు వాళ్ళిద్దరిని అడగలేదు? అది అడుగుంటే బాగుండేది అని అనిపించేసింది. సో ఆబ్వియస్లీ సాటర్డే ఎపిసోడ్స్ నాగార్జున గారు రావటం అండ్ ఇవాళ మాస్ లుక్ బాగుంది నాగార్జున గారిది. బ్లూ డెనిమ్స్ జీన్స్ అండ్ షర్ట్ అది చాలా బాగుంది. సో ఆబ్వియస్లీ సాటర్డే ఎపిసోడ్ ఫ్రైడే ఏం జరిగిద్ది అనేది చూపించేశారు. ఇక్కడ బర్నీ గారు ఫ్రైడే ఎపిసోడ్లో తనుజ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎవరిని ట్రస్ట్ చేయకమ్మా, సంజన గారిని కూడా ఇండైరెక్ట్గా సంజన గారిని కూడా ట్రస్ట్ చేయమాక, ఆమె కేవలం పవన్ కళ్యాణ్ పేరే చెప్పుంటుంది కానీ నీ దగ్గరకు వచ్చి నేను నీకే సపోర్ట్ చేశానని చెప్పుంటుంది, ఎవరిని ట్రస్ట్ చేయమాక అంటే మిమ్మల్ని కూడా ట్రస్ట్ చేయకూడదు బర్నీ గారు. ఇవాళతో నేను ప్రోమో చూస్తే ఇవాళతో ఆ ఎమోషన్స్కి ఆ బాండ్స్కి బ్రేక్ పడిద్దేమో అని అనుకున్నాను. కానీ ఎపిసోడ్ చూశాక నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదండి. నేను ప్రోమోలో చూసినంత కాన్ఫిడెంట్గా నాకు ఎపిసోడ్ చూశాక వీళ్ళు రేపటి నుంచి నాన్న నాన్న అంటాం మానేస్తారా, అన్న అన్న అంటాం మానేస్తారా, అదైతే నాకు అంత కాన్ఫిడెన్స్ ఎపిసోడ్ చూశాక అనిపించలేదు, ప్రోమో చూశాక అనిపించింది. కానీ బట్ విల్ సీ. కానీ ఇండైరెక్ట్గా బర్నీ గారు లాస్ట్లో ఒక టాస్క్ అనేది పెట్టారు బిగ్ బాస్. సో అది ఏం టాస్క్ అంటే పవర్ అస్త్ర టాస్క్. సో ఫస్ట్ పవర్ అస్త్ర టాస్క్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత నాగార్జున గారు ఎవ్రీ ఇండివిజువల్ గురించి మాట్లాడేశారు. అదేం మాట్లాడారు అని చెప్పేస్తాను. సో ఫస్ట్ పవర్ అస్త్ర టాస్క్ ఏంటంటే బంగారు గుడ్డు దొరికిందంటారు చూసారా, ఎవరికైనా అదృష్టం ఉంటే. అట్లా ఇమాన్యుల్ గారికి పోయిన వారం గోల్డెన్ స్టార్ దొరికింది, ఈ వారం పవర్ అస్త్ర దొరికింది. ఇవాళ గేమ్ ఎవడైనా ఆడాడంటే బ్రెయిన్ పెట్టి ఇమాన్యుల్ గారు మీరు చూడండి 4 వీక్స్లో నాకు తెలిసి స్మార్ట్గా ఆడేది ఫస్ట్ సంజన గారు. గేమ్ అర్థం చేసుకొని కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరిని పంపిస్తే ఏం జరిగిద్ది అనేది సంజన గారికి ఆ క్లారిటీ ఉంది. సెకండ్, నాకు ఇమాన్యుల్ గారిలో ఆ క్లారిటీ అనేది అనిపించింది. అంటే దేవుడు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో లాస్ట్ బట్ వన్ వచ్చేసరికి ఇమాన్యుల్ గారు ఉండటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు రాము గారు ఉండటం, ఇమాన్యుల్ గారు రాముని పంపించకుండా పవన్ కళ్యాణ్ గారిని పంపించడం, దట్ ఈస్ హిస్ స్ట్రాటజిక్ మూవ్. అందుకని ఆయన పవర్ అస్త్ర గెలిచేశారు. సో ఈ పవర్ అస్త్ర ఏంటంటే దాని అడ్వాంటేజెస్ ఏంటో దానివల్ల యూజ్ ఏంటో బిగ్ బాస్ తర్వాత చెప్పేశాడంట. సో ఈ గోల్డెన్ స్టార్స్ ఎవరైతే డేంజర్ జోన్ నుంచి బయటికి వచ్చేసారో సేఫ్ జోన్లోకి వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇచ్చేశారు. కానీ ఆ నామినేషన్స్ టాస్క్ గురించి కూడా నాగార్జున గారు అసలు అంత గట్టిగా ఏం మాట్లాడలేదు ఎవరిని. అది ఏం నామినేషన్స్ అయ్యా, ఏమి స్ట్రాటజీలు, తొక్కలో నామినేషన్స్, ఆ బెడ్ ఎందుకు పెట్టారు ఏందని నాగార్జున గారు అది కనుక ఎక్కువ అడుగుంటే బాగుండేది అనిపించింది. మీ నలుగురు కలిసిపోయి స్ట్రాటజీ ఏంటేది, అమ్మాయిల మీద అలా వెళ్ళిపోవచ్చా అని చెప్పి అడుగుంటే నిజంగా బాగుండేది. వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, అది నామినేషన్స్ అంటారా ఇంకేదైనా గ్రూప్ టాస్క్ అంటారా అని చెప్పేసి. బట్ ఈ కొన్ని పాయింట్స్ ఇంకొక 3-4 పాయింట్స్ ఉంటే నాగార్జున గారు గట్టిగా అడగాల్సింది. నాకు అడగలేదు అనే అనిపించేసింది ఈ పాయింట్స్ విషయంలో. సో ఈ పవర్స్ టాస్క్ ఏంటంటే పవర్ అస్త్ర అనేది యాక్టివిటీ ఏరియాలో పెడతారు. ఒక నాగార్జున గారి దగ్గర ఒక లక్కీ డిప్ లాగా ఉంది. ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఇమాన్యుల్ గారు, రాము గారు, బర్నీ గారు, దివ్య గారు, తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఈ 6 మెంబర్స్ గోల్డెన్ స్టార్ ఇచ్చేసింది. వీళ్ళు సేవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ స్టార్స్ అన్ని తీసుకొని గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు. ఈ గోల్డెన్ స్టార్స్ వచ్చిన వాళ్ళకి పవర్ అస్త్ర వచ్చే ఛాన్స్. సో ఫస్ట్ ఎవరి పేరు తీయాలంటే నాగార్జున గారు ఆ లక్కీ డిప్లో నుంచి ఫస్ట్ పేరు తీసేది తనుజ అని ఉంది. సో తనుజ యాక్టివిటీ ఏరియాకి వచ్చేసాక ఇక్కడ కూడా ఈ పవర్ అస్త్ర టాస్క్ జరగకముందు ఆడియన్స్తో మాట్లాడిపించారు నాగార్జున గారు బర్నీ గారితో. నువ్వు ఆ బాండ్స్ అనేవి పక్కన పెట్టేసి మీరు ఆడితే తప్ప మీరు ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదండి, మిమ్మల్ని ఉంచబుద్ధి అవ్వట్లేదని చెప్పి ఆడియన్స్ నుంచి ఒక పర్సన్ యూకే నుంచి వచ్చారంట, ఆమె చెప్పేసిద్ది. సో అప్పుడైనా తనుజ గారు అర్థం చేసుకోవాలి కదా, పవర్ అస్త్ర ఎవరికి అక్కడున్న 6 మెంబర్స్లో ఎవరికి ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అనుకోవడం. ఇక్కడ కూడా బాండ్స్ బట్టి బర్నీ గారికి తీసేయలేదు, ఇమాన్యుల్ గారిని తీసేయలేదు,
దివ్యానిక్త గారిని తీసేయలేదు, పవన్ కళ్యాణ్ గారిని తీసేయలేదు. ఇంక మిగిలింది ఎవరు? రాము గారు. సో ఇంకా తనుజ గారు వెళ్ళి రాము గారికి విరక్కొట్టేశారు. తర్వాత తనుజ గారికి ఉన్న పవర్ ఏంటంటే, నీ తర్వాత నెక్స్ట్ ఎవరిని పంపిస్తావా అనేది కూడా నీ ఒపీనియనే అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. సో దివ్యానిక్త గారిని నేను హర్ట్ చేశా కదా, అందుకే ఇది పంపిస్తానంటే, ఇది పంపించడం వేరు, పవర్ అస్త్రా వేరు, అక్కడ కెప్టెన్ చేయటం వేరు. అది ఎందుకు క్లారిటీ రావట్లేదు తనుజ గారికి? అది సేవింగ్. ఇండైరెక్ట్లీ అది కెప్టెన్గా చేయటం అంటే సేవింగే కదా, ఒక 1 వీక్ నామినేషన్స్ నుంచి. సో దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్ నా ప్రకారం. సో తర్వాత దివ్యానిక్త గారు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ తెలిసిందే, ఆమె బర్నీ గారిది తీదు, ఇమాన్యుయల్ గారిది తీదు, తనుజ గారిది విరక్కొట్టదు. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ నిరక్కొట్టేశారు. వీళ్ళందరూ ఈ బాండ్స్ నుంచి కానీ, వాళ్ళు ఆలోచించే విధానం నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కానీ, సో దివ్యానిక్త గారు పవన్ కళ్యాణ్ గారిని తీసేశారు. బట్ దివ్యానిక్త గారు చెప్పిన రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీగా ఆలోచించరు అని చెప్పేసి, కొంచెం అది ఒక్క 20 to 30% మనకు కరెక్ట్ అని అనిపిస్తుంది ఎపిసోడ్స్ చూస్తుంటే. తనుజ గారు రాము గారిని తీసినప్పుడు చెప్పిన విధానం, కొన్ని పాయింట్స్లో ఇప్పుడు రాము గారు వెళ్ళి బర్నీ గారి మీద డిపెండ్ అయ్యి ఆన్సర్ ఇస్తున్నారు. అది ఏంటి, హౌస్లో జరిగే విషయాల గురించి, ఏదైతే ఇది చెప్పచ్చా, అసలు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ రాము చెప్పిన పాయింట్స్ ఎవడు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు రాము గారు కానీ, ఆయన చిన్నపిల్లోళ్ళ చూసి ఆయన చెప్పింది ఏది నమ్మకుండా ఉంటే ఈయన మాత్రం ఏం చేస్తాడు? బట్ రాము గారు ఆయన వాయిస్ రేస్ చేసి ఇంకా బాగా పెడితే బాగుంటుంది. ఆయన వెళ్ళి బర్నీ గారిని సపోర్ట్ తీసుకుంటాను, అక్కడ డైరెక్ట్ చెప్పేయచ్చు. తనుజ గారు కూడా బర్నీ గారు సపోర్ట్ తీసుకుంటాను, అది కూడా లేకుండా ఒక పర్సన్ దగ్గరికే వెళ్ళి ఆయన మీద డిపెండ్ అయిపోతున్నాడు అందుకే అని అంటే. బట్ మీరు ఏమైనా అనుకోండి, బెస్ట్ కెప్టెన్, బెస్ట్ సంచాలక్ ఈజ్ రాము గారు. నాగార్జున గారు కూడా అది అప్లాస్ ఇచ్చేశారు. హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ కొన్ని సిచ్యువేషన్స్లో బర్నీ గారి మీద డిపెండెన్సీ, ఇమాన్యుయల్ గారి మీద కూడా డిపెండెన్సీ. ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎవరిని అతను ఒక కెప్టెన్గా, ఒక సంచాలకులా రెస్పెక్ట్ ఇవ్వలేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, బేబీ లాగే చూసేశారు కాబట్టి రాము గారు అలా వెళ్ళి డిపెండ్ అవ్వడంలో నాకు తప్పు అనిపించలేదు. ఇంకేం చేస్తారా ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. దాని తర్వాత దివ్యానిక్త గారు వెళ్ళి మళ్ళీ బర్నీ గారిని పంపించేశారు. బర్నీ గారిని ఇంకెవరు తీసేస్తారంటే ఇక్కడ తనుజ గారిని తీసేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టాస్క్ ముందు ఆడియన్స్ నుంచి ఒక మాట చెప్పారని చెప్పి, బాండ్స్ పక్కన పెట్టాలని. నాకు తెలిసి అందుకని ఏదైతే ఆయన ముందు నాగార్జున గారి దగ్గర, నేను ఆ డిస్కషన్ తర్వాత చెప్తాను, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ తనుజ గారిని తీసేశారు, ఎందుకంటే ఆమె ఎమోషనల్గా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషనల్గా ఉండటం పనికిరాదని చెప్పి తనుజ గారికి వీరకొట్టేశారు. దాని తర్వాత బర్నీ గారు వెళ్ళి ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ గారిని పంపించేశారు. ఇక్కడ రాము గారిని పంపించుంటే బాగుండేదేమో అనిపించేసింది, అప్పుడు గేమ్ వేరేలా టర్న్ అయ్యేదేమో. బట్ బర్నీ గారు ఇమాన్యుయల్ గారిని పంపించేశారు. ఇమాన్యుయల్ గారు వెళ్ళి దివ్యానిక్త గారిది ఇరక్కొట్టేశారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ 2 వీక్స్ అందరినీ చూసి ఎవరు ఏంటి అనేది ఆ అడ్వాంటేజ్ ఆమెకు ఉన్నది అని చెప్పి ఆమె ఇరక్కొట్టేశారు. ఫైనల్లీ ఇక్కడ మిగిలింది పవన్ కళ్యాణ్ గారు, రాము గారు. సో అక్కడ లోపల కీస్ ఎవరి ఉన్నాయి? ఇమాన్యుయల్ గారు అండ్ బర్నీ గారు. రాము గారు వెళ్తే ఆబ్వియస్లీ బర్నీ గారితో బాండ్ ఉంటుంది కాబట్టి ఇమాన్యుయల్ గారిది ఇరక్కొట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి బర్నీ గారితో లైక్ కెప్టెన్సీ నుంచి తీసేయాలని చెప్పి, ఏదైనా ఒక కోల్డ్ వార్ లాగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బర్నీ గారిని తీసేస్తారని చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్ గారు ఆలోచించి రాముగా పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. చూసారా, దట్ ఈస్ అ గేమ్ అండ్ రైట్ టైం రైట్ మూవ్, హీ గాట్ పవర్ అస్త్రా. సో అంతటితో పవర్ అస్త్రా టాస్క్ అనేది అయిపోయింది. ఇమాన్యుయల్ వన్ దట్ పవర్ అస్త్రా. ఈస్ హీ డిజర్వ్డ్ అంటే ఎక్సెప్ట్ సంచాలక్ అండ్ కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆటది, వెళ్ళి మొహం మీద చెప్పకుండా వెనకాల వెళ్ళి చెప్పడం, అదొక్కటి తప్ప మార్చుకుంటే ఆయన వల్లే బిగ్ బాస్ సీజన్ 9లో ఏదైనా కామెడీ నడుస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ర్యాంకింగ్ అప్పుడు ఆ ప్రభంజనం ఏదైతే ఆ కామెడీ చేస్తున్నారో, రోజుకి ఇంత పర్సెంట్ అన్న కామెడీ అనేది ఉంటుంది ఇమాన్యుయల్ గారి నుంచి. సో హీ డిజర్వ్స్. టాస్క్లు కూడా ఆయనకున్న పర్సనాలిటీకి ఆయన ఇచ్చి పడేస్తున్నారు టాస్క్లు కూడా. సో ఈజ్ కంప్లీట్లీ డిజర్వ్డ్. ఎందుకంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఈయనకి బాండ్స్ ఉన్నా కూడా ఒకనొక టైంలో లైక్ ఎప్పుడు ఇవి బాండ్స్ పెట్టాలి, ఒక గేమ్లోకి వచ్చాక ఎప్పుడు పెట్టకూడదు అనేది కొన్నిసార్లు తప్ప మిగతా ఒక 95% బాగానే చేస్తున్నారు ఇమాన్యుయల్ గారు. సో హీ కంప్లీట్లీ డిజర్వ్స్ దట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ సాటర్డే నాగార్జున గారు ఆ వీక్ అంతా జరిగిన మిస్టేక్స్ గురించి కానీ ఏదైనా దాని గురించి వచ్చి మాట్లాడేస్తారు. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే గోల్డెన్ స్టార్ కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. సో నాగార్జున గారు ఇప్పుడు అడిగారు,
స్టార్ ఎవరితో పెట్టించుకుంటావు అని అంటే ఇక్కడైనా శ్రీజ గారి పేరు చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్. శ్రీజ గారు ఎంత చేశారు, అప్పుడేమో కెప్టెన్ బ్యాడ్జ్ దివ్య అనిత గారితో తనుజ గారు సాక్రిఫైజెస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అవ్వడానికి, దట్ ఈస్ ట్రూ. బట్ గోల్డెన్ స్టార్ ఒక్క ఆపర్చునిటీ అయినా శ్రీజ గారికి ఇవ్వచ్చు కదా ఒక ఫ్రెండ్ లాగా. నాకు అది ఇప్పుడైనా శ్రీజ గారితో పెట్టించుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే విత్తనం నాటింది శ్రీజ గారు కదా, ఆ స్ట్రాటజీ అనేది వేసింది శ్రీజ గారు. సో శ్రీజ గారితో పెట్టించుకుంటే బాగుండేది అనిపించేసింది. సో పవన్ కళ్యాణ్ గారికి తనుజ గారిని గోల్డెన్ స్టార్ ఇచ్చారు. తనుజ గారేమో సారీ ఇమాన్యుల్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు గోల్డెన్ స్టార్, ఎందుకంటే కెప్టెన్ అయ్యాడని చెప్పి. అప్పుడు అడిగారు ఇమాన్యుల్తో పెట్టించుకుంటావా ఇంకెవరితోనైనా పెట్టించుకుంటావు అంటే తనుజ గారితో పెట్టించుకుంటాను, తనుజ గారు పెట్టేశారు. దాని తర్వాత తనుజ గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేసి, నేను స్టార్టింగ్లో చెప్పాను చూసారా, డిమాన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో సిగ్నల్స్ ఇచ్చాడు కాల్తో అని చెప్పి తనుజ గారికి చూపించారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో ఇక్కడైనా తెలుసుకోమ్మా నీ సాక్రిఫైజెస్ నువ్వు చేయకుండా అని చెప్పేసి తనుజ గారికి ఇండైరెక్ట్గా చెప్పేశారు బిగ్ బాస్ టీం. కానీ ఇక్కడే డిమాన్ పవన్ గారికి చెప్పుంటే బాగుండేది, హౌస్ మేట్స్ అందరికీ చూపించుంటే బాగుండేది కదా. ఫస్ట్ 2 ఆప్షన్స్, ఐదర్ బిగ్ బాస్ నమ్ముండకపోవచ్చు డిమాన్ పవన్ గారు నిజంగా సిగ్నల్స్ ఇవ్వలేదు అని. ఒకవేళ ఇంట్లో చూపిస్తే డిమాన్ పవన్ గారు లేదండి నేను క్యాజువల్గా కాల్ కదిలిచ్చానని చెప్పితే వేస్ట్ ఆఫ్ దట్ వీడియో. అప్పుడు ఇంకా సెకండ్ ఆప్షన్, నా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడైనా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిద్దా అని చెప్పేసి అది కూడా ఆలోచించచ్చు బిగ్ బాస్. అందుకని ఓన్లీ తనుజ గారికి చూపించారు. తనుజ గారికి కూడా ఎందుకు చూపించారంటే పాజిటివ్ నోట్తో ఇంకా ఆమె సాక్రిఫైజెస్ వదిలేయాలని. సో ఈ 2 ఆప్షన్స్, అందుకని బిగ్ బాస్ అది చూపించలేదు హౌస్ మేట్స్ అందరికీ. ఇంకా తనుజ గారు బయటకు వచ్చేసాక గోల్డెన్ స్టార్ ఇవ్వమన్నారు నాగార్జున గారు. ఇక్కడ బెడ్ టాస్క్ గురించి అడిగేశారు నాగార్జున గారు. అందరినీ అడుగుంటే బాగుండేది అని అనిపించింది నాగార్జున గారు. ఎందుకు మీరు అలా గ్రూప్గా ఫామ్ అయిపోయారు, ఇది నామినేషన్సా ఇంకేదైనా టాస్కా, ఏమైనా ఫిజికల్ టాస్క్లా అట్లా అని అడుగుంటే బాగుండేది. తనుజ గారు చెప్పిన ఆన్సర్ కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఆమె నేను ఇట్లా ఉన్నాను అందుకే వెళ్ళలేదంటే రీతు గారు తనుజ గారు కలిస్తే ఆడరా, ఒకవేళ వాళ్ళిద్దరు కలిసినప్పుడు దివ్యానిక్త గారు రారా, ఎవరు లేకమంది ఎవరైనా అక్కడ ఎవరు ఏం ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో దట్ టాస్క్ గురించి మాట్లాడటమే అసలు వేస్ట్. నన్ను అడిగితే అది ఏదో పెళ్లి చూపులుగా వచ్చానని చెప్పి నేను ఆ రోజే చెప్పేశాను. సో అసలు ఆ టాస్క్ గురించి అడిగేశారు నాగార్జున గారు. ఇంకా నెక్స్ట్ తర్వాత బాటమ్ నుంచి శ్రీజ గారు అండ్ సుమన్ శెట్టి గారిని పిలిచారు నాగార్జున గారు. ఇక్కడ సుమన్ శెట్టి గారిని నువ్వు ఏదైతే ఆ టబ్ టాస్క్ ఉందో నువ్వు స్టాండ్ తీసుకున్నావు నీకోసం, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్లోరా గారిని కూడా మళ్ళీ పిలిచి మరీ చూపిస్తారు, బెడ్ టాస్క్ చూపిస్తారు ఫెయిల్డ్ యాస్ సంచాలక్. సెకండ్ సుమన్ శెట్టి గారు దాంట్లో కూడా వీడియో వేసి చూపిస్తారు ఫెయిల్డ్ యాస్ సంచాలక్ అని ఫ్లోరా గారి విషయంలో. సో ఇద్దరికి బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. అండ్ శ్రీజ గారికి గుడ్ ఇన్పుట్స్ ఇచ్చారు నాగార్జున గారు, బాగా ఆడుతున్నావు నువ్వు వస్తున్నావు అంటే అవతల 3 బాయ్స్ కూడా భయపడుతున్నారు. అండ్ శ్రీజ గారు ఇవాళ చెప్పి మాట్లాడిన విధానం దట్ ఈస్ టూ గుడ్, చాలా బాగా మాట్లాడారు శ్రీజ గారు కూడా ఇవాళ నాగార్జున గారితో. అండ్ రీతు నిన్నేమైనా టార్గెట్ చేస్తుందా అని చెప్పి అడిగేశారు నాగార్జున గారు, అవునని చెప్పారు. అండ్ రీతు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను అలా చెయ్యట్లేదండి అని చెప్పేసి చెప్పింది రీతు గారు. బట్ ఒకనొక పాయింట్లో అనిపిస్తుంది టార్గెట్ చేస్తుంది అని. కానీ నిజంగా నాగార్జున గారు చెప్పినట్టు సేవింగ్ డిమాన్ పవన్ శ్రీజ గానే చేశారు, చికెన్ శ్రీజ గారికి ఇచ్చారు. టెరెన్స్కి చేయాల్సిన న్యాయం ఎవరైనా చేస్తున్నారంటే డిమాన్ పవన్ గారు చేస్తున్నారు, అది మాత్రం డౌటే లేదు ఫ్రమ్ డిమాన్ పవన్ గారు. సో ఇంక ఇలా చెప్తే లాగ్ అయిపోయింది. సో ఇంకెక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అందరినీ కడిగేశారు. శ్రీజ గారికి సుమన్ శెట్టి గారికి బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. దాని తర్వాత సంజన గారు అండ్ ఫ్లోరా గారికి కూడా మీ ఇద్దరు ఎక్కడో స్టక్ అయిపోయారు, అవతల జెంట్స్ ఉన్నా కూడా మీరు గట్టి ఫైట్ ఇస్తేనే మీరు బాగా గేమ్లోకి వస్తారని చెప్పేసి సంజన గారికి కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఇవాళ సంజన గారి బర్త్డే అంట, హ్యాపీ బర్త్డే అని అందరు విష్ చేసేసారు. అండ్ శ్రీజ గారికి ఫ్లోరా గారికి కూడా బ్లాక్ స్టార్స్ ఇచ్చేశారు. దాని తర్వాత ఇంకా రీతు గారే డిమాన్ పవన్ గారు వచ్చినప్పుడు నాగార్జున గారు ఈ క్వశ్చన్ అడిగారు. నాకు అంత నచ్చలేదబ్బా వాళ్ళ మాట్లాడిన విధానం. వాళ్ళిద్దరు నిజంగానే ఫస్ట్ అండర్స్టాండింగ్తోనే ఆ టాస్క్లన్నీ గెలిచారు. ఏదైనా శాండ్ వేసే టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా వాళ్ళిద్దరి మధ్య కంపార్టబిలిటీ బాగానే ఉంది, అండర్స్టాండింగ్ బాగానే ఉంది. అండ్ డిమాన్ పవన్ గారు కూడా హ్యాండిల్ చేసిన విధానం బాగానే ఉంది. సో దట్ డిమాన్ పవన్ గారు అక్కడ నాకేం తప్పు అనిపించలేదు. ఇంకా తర్వాత తనుజ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు
హోల్ చేసేసి శ్రీజానే బయటకు వచ్చేసింది కదా అని చెప్పి శ్రీజ గారి గురించి మాట్లాడేటప్పుడు అదే చెప్తాను నాగార్జున గారు, నువ్వు శ్రీజ నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువగా నీ పాయింట్ పెట్టాలని చెప్పి. ఆబ్వియస్లీ ఇదే ఈ సంచాలకులు ఫెయిల్ అవ్వటం వల్ల శ్రీజ గారు సుమన్ శెట్టి గారు పైకి వెళ్ళలేదు, తర్వాత సంజన గారు ఫ్లోరా గారు పైకి వెళ్ళలేదు. ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విన్ వచ్చింది అని అంటే అది సంచాలకులు కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా దాని తర్వాత సంచాలకులుగా ఫెయిల్ అయిపోయారని చెప్పి నాగార్జున గారు తిట్టేస్తారు కూడా. తిట్టడం ఇన్ ద సెన్స్ నువ్వు కరెక్ట్ చేయలేదని చెప్పి రీతు గారిని ఆ బెలూన్ టాస్క్లో రీతు గారిని అన్నారు. మరి తనుజ గారిని ఎందుకు అనలేదు మీరు చెప్పండి. తనుజ గారు కూడా వెంటనే రీతు గారు చేసినట్టు చేశారు. శ్రీజ గారు లాస్ట్లో మీరు గేమ్ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూస్తే శ్రీజ గారు వీళ్ళిద్దరు చేస్తున్నారని ఫాలో అయ్యారు. కానీ ముందే తనుజ గారు అండ్ రీతు గారు అనుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే తనుజ గారు కూడా వెంటనే అలానే వేసిద్ది, వెళ్ళి రీతు గారిని చూడటం అట్లా ఏం లేదు. ఇక్కడ తనుజ గారిని అడగలేదు. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని తనుజ గారిని అడగాల్సిన పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవి ఏవి అడగలేదు బిగ్ బాస్ కానీ నాగార్జున గారి టీం కానీ. ఇంకా ఫైనల్లీ ఇంకెవరి గురించి మాట్లాడాలంటే బర్నీ గారు. అండ్ బర్నీ గారికి ఇండైరెక్ట్గా మీరు బాండ్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ ఆయన మాస్క్ తీసేసి మిస్టేక్స్ ఒప్పుకుంటారు చూసారా, ఇదే ఎపిసోడ్స్లో కూడా కంటిన్యూ అయ్యి మీరు ఏదో అందరినీ సేవ్ చేసుకోవాలి, అందరికీ నేను మంచోడిని అనిపించుకోవాలి, నిజంగా రేలంగి మావయ్య ఏదైతే ఆ ట్యాగ్ ఉందో మీరు అది నిజం చేస్తున్నారు 4 వీక్స్ నుంచి. ఇకనైనా మార్చుకోకపోతే నువ్వు మా ఒపీనియన్స్లో కూడా దిగజారిపోతామని చెప్పి నాగార్జున గారు చెప్పారు చూసారా, అది బాగుంది. ఇకనైనా బర్నీ గారు గేమ్ మార్చుకోకపోతే కష్టం అండి. వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నారు, బట్ ఉంటారులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. సో దట్స్ ఇట్. ఇంకా కొన్ని టాస్క్లు జరిగాయి, సాఫ్ట్ టచ్ అని చెప్పి, ఇంకొకటి గోల్డ్ డ్రాప్ అని పూరీలు చేసేది. సో అవి నార్మల్ ప్రమోషన్ టాస్క్, లగ్జరీ బడ్జెట్లో అనిపిస్తుంది. సో ప్రమోషన్ టాస్క్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ గైస్. బాగా ప్రోమో చూసినంత ఎపిసోడ్ కనిపించలేదు. సో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే సారీ ఇంకొక టాస్క్ ఏం జరిగింది, ఫర్ బ్లాక్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచేసి, సో ఎవరైతే బోర్డ్స్ ఉన్నాయి డేంజర్ జోన్, ఎవిక్షన్ అని చెప్పేసి, సో రీతు గారికి ఫ్లోరా గారికి ఎవిక్షన్కి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి బోర్డు కనిపించేసింది. ఎవరు ఎవిక్ట్ అవుతారు అనేది మనం రేపు చూస్తాం. అండ్ ఇట్ ఈజ్ అ డబల్ ఎలిమినేషన్ దిస్ వీక్. ఎలా ఉండబోతుందో చూద్దాము. సో నేను ఆల్రెడీ నా గెస్ ప్రకారం ఫ్లోరా గారు 1 ఎలిమినేటెడ్, ఇంకొకరు ఐదర్ ఫ్రమ్ డీమోన్ గారు, రీతు గారు, ఆర్ శ్రీజ గారు, ఆర్ సుమన్ శెట్టి గారు. వీళ్ళు 4 మెంబర్సే ఆప్షన్. సంజన గారు అయితే సేవ్ అయిపోతారు. నాకు ఎందుకో సుమన్ శెట్టి గారు ఆర్ శ్రీజ గారు అనే అనిపిస్తుంది. రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేద్దాము. బాయ్ గైస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్. విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్.